ప్రొడ్యూసర్గా నాని మంచి సక్సెస్ని అందుకున్నారు. స్క్రిప్ట్ సెలెక్షన్లో మంచి గ్రిప్ ఉన్న వాటినే సెలెక్ట్ చేసుకుని హిట్స్ కొడుతున్నారు. హిట్ 1, హిట్ 2. మరి క్రైమ్ జానర్స్లో వచ్చిన ఈ సిరీస్ ఏ లెవెల్లో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేశాయో మనకు తెలిసిందే. అదే తరహాలో కొంచెం వైలెన్స్ పెంచి వచ్చింది హిట్ 3. మరి హిట్టా ఫట్టా అంటే అసలు స్టోరీ ఏంటి, ఎవరెవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏది ప్లస్ ఏది మైనస్ అనేది తెలియాలి కదా. మరి లేట్ ఎందుకు, పదండి తెలుసుకుందాం. సైకో కిల్లర్స్ని వేటాడే యాంగ్రీ పోలీస్ ఆఫీసర్గా మన నాని ఏం చేశాడనేది స్టోరీ. యాక్షన్ సీన్స్ అయితే మంచి హైపర్గా ఉన్నాయి. నాని జస్ట్ నెయిల్డ్ ఇట్. శ్రీదేవి శెట్టితో మనోడి కెమిస్ట్రీ మామూలుగా లేదు, పంట పండించేశాడు. మాస్ ఆడియన్స్ని కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ ఏమాత్రం తగ్గలేదు. ఈ మూవీకి మిక్కీ జేమేర్ బీజిఎం ప్లస్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా బబుల్గమ్లా సాగడం, పెద్దగా ట్విస్టులు లేకపోవడం మైనస్. వైలెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడతారనేది అందరిలా నేను అన్నాం. ఎందుకంటే యానిమల్ మూవీనే సగానికి సగం ఫ్యామిలీ ఆడియన్స్ హిట్ చేశారు. దాంతో కంపేర్ చేస్తే ఇది పెద్ద లెక్క, డెఫినెట్గా చూస్తారు. వెయిట్, అలా అన్నానని దూసుకెళ్ళిపోకండి, మీ కంఫర్ట్ చూసుకోండి. అండ్ నాని అగ్రెసివ్ యాక్టింగ్, కొన్ని క్యామియోలు కూడా ఉంటాయి, అది మీకు తెలిసిందనుకో. అలానే నా ఛానల్ని మీ చేత్తో హిట్ కొట్టి సబ్స్క్రైబ్ అవ్వండి.